మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఈ మధ్య కాలంలో యాత్ర 2 ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న మహి రాఘవ్ తను నిర్మాతగా వ్యవహరించిన విలేజ్ లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ సినిమాల గురించి చెప్పుకొచ్చారు. వినాయకుడు మూవీ స్ఫూర్తితోనే విలేజ్ లో వినాయకుడు కథ రాశానని ఆయన వెల్లడించారు. మనకు తక్కువ తెలిసినప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటుందని అలా విలేజ్ లో వినాయకుడు నిర్మించానని మహి రాఘవ్ తెలిపారు. రిలీజ్ కు ముందే వినాయకుడు సినిమాపై నమ్మకం ఉందని ఆయన కామెంట్లు చేశారు. వినాయకుడు విషయంలో అంచనాలు నిజమయ్యాయని, విలేజ్ లో వినాయకుడు నష్టాలు మిగిల్చిందని ఆయన పేర్కొన్నారు. సినిమాను ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో మాకు తెలియలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ విషయంలో మేము ఫెయిల్ అయ్యాయని మహి రాఘవ్ అన్నారు. విలేజ్ లో వినాయకుడు విషయంలో తప్పులు ఉన్నాయని ఆయన తెలిపారు. కుదిరితే కప్పు కాఫీ ఒక తప్పు కూర్చడానికి చేసిన మరో మూవీ అని మహి రాఘవ్ వెల్లడించారు. నేను ప్రొడ్యూసర్ కావాలని ఇండస్ట్రీలోకి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాను నిర్మించడం అనేది స్కిల్ అని మహి రాఘవ్ అన్నారు. ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత రియలైజేషన్ అయిందని ఆయన కామెంట్లు చేశారు. ఆ సమయంలో ఇండస్ట్రీని క్విట్ చేద్దామని అనుకున్నానని మహి రాఘవ్ కామెంట్లు చేశారు. ఏ సినిమా అయినా నా వల్ల ఫ్లాప్ అయితే ఆనందం ఉంటుందని, ఇతరుల వల్ల పోతే బాధ కలుగుతుందని ఆయన తెలిపారు. నిర్మించే సినిమాలకు ఎక్కువ సమయం పట్టలేదని మహి రాఘవ్ వెల్లడించారు. అందరికీ అన్ని సినిమాలు నచ్చవని ఆయన పేర్కొన్నారు. మహి రాఘవ్ చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.